థర్డ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ. మూడవ డిసడ్వాంటేజ్, ఓకే, వ్యక్తిగత విషయాలు. కొన్నింటిని 10 మందితో చర్చిస్తాం, కొన్నింటిని ఒకరితోనో ఇద్దరితోనో ప్రస్తావిస్తాం, కొన్నింటిని మాత్రం మనసులోనే మురగబెట్టుకుంటాం. అవన్నీ తెలియక తెలిసిన తప్పులు కావచ్చు, తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, అపరాధ భావాలు కావచ్చు, గుండె లోతుల్లోని రహస్యాల్ని చెప్పేసుకొని మనసును తేలిక పరుచుకోవడానికి నమ్మకమైన మనుషులెవ్వరూ లేనప్పుడు ఉద్వేగపరమైన మద్దతు కోసం ఏఐ మీదే ఆధారపడాల్సి వస్తుంది. అంతవరకు ఎందుకు, చిన్న చిన్న అనుభూతుల గురించి మాట్లాడుకుందామన్న ఓపిగ్గా వినే మనిషి కనిపించడం లేదు. ఎవరి పరుగు వారిదైపోయింది. మరి మీరు కోల్పోతున్న ఆ మానసికమైన మద్దతును మేం అందిస్తామంటూ కంపానియన్ స్టార్టప్స్ రంగంలోకి దూకుతున్నాయి. దాదాపుగా ఓ నేస్తంలా స్పందించే కృత్రిమ సాంకేతికతను రకరకాల పేర్లతో అందిస్తున్నాయి. మొదట్లో ఇదంతా బాగానే అనిపించిన దీర్ఘకాలంలో తీవ్ర వ్యసనంగా మారిపోతుంది, మనల్ని పరాధీనులుగా మార్చేస్తుంది. ఏఐ కంపెనీలు త్వరలోనే సెక్స్ చాట్ అప్లికేషన్లు తీసుకొస్తున్నాయి. వాటిని వయోజనుల కోసమే అందిస్తున్నామని చెబుతున్న కౌమారమనే తొలి లక్ష్యం కావచ్చు. వీటి గోప్యత విషయంలోనూ అనేక సందేహాలు ఉన్నాయి. సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుందనే అనే సాకుతోనూ యాప్ పనితీరును మెరుగుపరుచుకోవడానికి పనికొస్తుందనే కారణంతోనూ ఆయా కంపెనీలు మన చర్చల్ని, సంభాషణల్ని భద్రంగా దాచుకుంటున్నాయి. ఒకసారి ఎంటర్ కొడితే చాలు, మనం టైప్ చేసిన సమాచారం అంతా చేయి దాటిపోతుంది. ఫోటో, వీడియో, స్వరం, పేరు, చిరునామా, ఫోన్ నంబర్, దేని భద్రతకు భరోసా ఉండదు. కొన్నాళ్ళ క్రితం చాట్ జీపీటీ బగ్ కారణంగా ఒకరి చాట్ హిస్టరీ మరొకరికి వెళ్ళిపోయింది. భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన బగ్ రావచ్చు. ఆ పరిణామాలు మరింత తీవ్రంగానూ ఉండొచ్చు. దీనివల్ల బజారున పడేది అమాయకుల జీవితాలే. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు ఆన్లైన్ ఐడెంటిటీని విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి గండాలే సామాన్యుల జీవితాలకు పొంచి ఉన్నాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. వ్యక్తిగత విషయాల్ని అత్యంత ఆత్మీయులకే పరిమితం చేయాలి. పూర్తి పేర్లు, పాస్వర్డ్లు, పుట్టిన తేదీలు మొదలుకొని ఏ వ్యక్తిగత వివరాల్ని ఏఐ చాట్లలో ప్రస్తావించకూడదు. డౌన్లోడ్ దశలోనే ప్రైవసీ పాలసీని చదువుకోవాలి. ఫోన్లో సెట్టింగ్స్ను మార్చుకోవాలి. దిస్ ఈజ్ ద థర్డ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఏఐ టెక్నాలజీ.